మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. నాలెడ్జ్ ఎకానమీ మొత్తాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు అలాంటి నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అమరావతిలో క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ రాబోతుంది. 730 కోట్ల రూపాయల పైచిలుకు పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోనే ఇది రాబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి అంశం. 30 ఏళ్ల పాటు ఈ సంస్థకి 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఒకసారి చూద్దాం దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవస్థ అంటే నీలిట్ అంటారు. ఇంతకు ముందర కూడా మనం వీడియో చేసాం. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో కొన్ని ప్రయత్నాలు చేసింది. 18 నుంచి 19 ఎకరాల వరకు భూమి కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టింది. అయితే 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ దీన్ని 731 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ క్యాంపస్ డెవలప్ చేయాలని చెప్పని డిజైన్ చేశారు. సో ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. లొకేషన్ పరంగా ఒకసారి మనం చూద్దాం ఇది ఎక్కడ వస్తుంది ఏంటి అనేది. నిడమర్రు అనేటువంటి ప్రాంతంలో 10 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇదే ఒక్కసారి ఇది చూస్తే, సో ఇది నిడమర్రు ప్రాంతాన్ని ఒకసారి మనం చూస్తే ఇది నిడమర్రు జడ్పీ స్కూల్ అని కనిపిస్తుంది కదా. ఈ ఊరు అమరావతిలో ఎలక్ట్రానిక్ సిటీ అని ఏదైతే ప్లాన్ చేస్తారో దానికి ఆనుకుని ఉండేటువంటిది. ఇదంతా కూడా ఎడ్యుకేషన్ సిటీ అని చెప్పారంటున్నారు. ఇక్కడ చూడండి, అమృత విశ్వవిద్యాలయం, అలాంటి కొంచెం ముందరకు వస్తే కనుక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్, ఇవన్నీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయి. మంగళగిరికి ఇటు పక్కన నిడమర్రు జడ్పీ స్కూల్ని కూడా ఈ మధ్య రినోవేట్ చేశారు. సో ఇక్కడ 10 ఎకరాల భూమిని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీలిట్ సంస్థ దీన్ని ఆపరేట్ చేస్తుంది. 5 లక్షల చదరపు అడుగుల వైశాల్యం కలిగినటువంటి అద్భుత భవనాలని, క్యాంపస్ని నిర్మించబోతున్నారు. ఏమేమి నిర్మాణాలు చేయబోతున్నారు ఒకసారి అది కూడా మనం చూద్దాం. ఈ నిర్మించేటువంటి అంశాలకు సంబంధించినటువంటి విశేషాలు ఒకసారి చూద్దాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ సంస్థకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఒకసారి చూస్తే క్లియర్ పిక్చర్ ఇంకా వస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నీలిట్. సో ఈ సంస్థ దేశవ్యాప్తంగా సింగిల్ విండో సిస్టమ్ కింద ఆపరేషన్స్ చేస్తూ స్టూడెంట్స్ని, అలానే ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ని, వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి శిక్షణ కార్యక్రమాలను జాతీయ స్థాయిలో నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ సంస్థకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఢిల్లీ కేంద్రంగా పనిచేసేటువంటి సంస్థ. సో ఈ సంస్థ 19 ఎకరాల వరకు భూమిని కేటాయిస్తే కనుక ఇక్కడ ఆపరేషన్స్ మొదలు పెడతాం అనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం ముందర ఒక ప్రతిపాదనని చేసింది. అయితే ఆ ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించిన తర్వాత ఇది మెయిన్ కామన్ వెబ్సైట్, ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇంకా చాలా డీటెయిల్స్ వస్తాయి. ఇన్ఫర్మేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెరిఫై చేసుకొని చూడొచ్చు. అందుకు మాత్రమే నేను చూపిస్తున్నాను ఏమేమి కోర్సులు ఆఫర్ చేస్తారు. ఇది చూడండి, డేటా అనలిటిక్స్ యూజింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఇవన్నీ కూడా ఐటీ రిలేటెడ్, అకౌంటెన్సీ రిలేటెడ్, టెక్నాలజీ రిలేటెడ్. డైరెక్టర్ జనరల్ అన్నమాట ఇన్స్టిట్యూట్కి, డైరెక్టర్ జనరల్ మెసేజ్. సో ఇట్లా ఒక జాతీయ స్థాయి సంస్థగా ప్రతిష్టాత్మకమైనటువంటి గుర్తింపు పొందనమాట. సో ఈ నీలిట్ ఆపరేషన్స్ కనుక మొదలైతే అమరావతిలో ఏం జరగబోతుందంటే, నిడమర్రు దగ్గర 10 ఎకరాల భూమిని 30 ఏళ్ల లీజుకి కేటాయించారు. తర్వాత పరిస్థితిని బట్టి ఇంకో 30 ఏళ్ళు ఎక్స్టెన్షన్ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. 731.7 కోట్ల రూపాయలతో అత్యాధునిక క్వాంటమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ క్యాంపస్ని ఏర్పాటు చేయడానికి ఈ సంస్థ డెసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించి కూడా 5,10,000 చదరపు అడుగుల వైశాల్యం కలిగినటువంటి భవనాలని నిర్మిస్తారు. ఇందులో ఏమేమి ఉంటాయి? ఓన్లీ క్లాస్ రూమ్స్, క్యాంపస్ కాకుండా రెసిడెన్షియల్ క్వార్టర్స్, హాస్టల్ భవనాలు, లైబ్రరీ, ఆడిటోరియం, ఇవన్నీ కూడా ఇందులో భాగం చేస్తుందన్నమాట. యూజీ, పీజీ, పిహెచ్డి, డిప్లొమా కోర్సులు, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ అండ్ సెక్యూరిటీ, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సెమీకండక్టర్స్ ఫ్యాబ్రికేషన్, చిప్ డిజైనింగ్, ఇలాంటి వాటన్నిటిని కూడా ఇందులో తీసుకొస్తారు. అట్ ద సేమ్ టైం స్టార్టప్ ఎకోసిస్టమ్ను కూడా క్రియేట్ చేస్తారు. అమరావతి ఏక్యూసీసీ, అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనేది దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ సెంటర్గా గుర్తింపు పొందింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ గుర్తింపునిచ్చింది. అందుకనే ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడ అడుగు పెడుతున్నాయి. ఒకవైపు శిక్షణ, ఇంకోవైపు ఎక్స్పెరిమెంట్స్, మరోవైపు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ ఫిబ్రవరి 26న ఢిల్లీలో జరిగినటువంటి 2026 ఫిబ్రవరి 20న ఢిల్లీలో జరిగినటువంటి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అటెండ్ అయ్యారు. సో అక్కడ ఈ సంస్థతో ఒప్పందం కుదిరింది. దాని మేరకు వర్కౌట్ చేసి ఫిబ్రవరి అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్
4 నెలలు అయింది. సో మొత్తం డిపిఆర్తో సహా డిజైన్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రపోజల్ని పెట్టారన్నమాట. ఇది ఒక అటానమస్ ఇన్స్టిట్యూషను, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సేవలు అందించడంలో కేంద్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి అటానమస్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో అందుకనే శిక్షణలో కానీ, ట్రైనింగ్లో కానీ, అలానే ప్రాబ్లమ్ సాల్వేషన్లో కానీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఈ నీలిట్. ఈ సంస్థకి ఇప్పుడు 731 కోట్ల రూపాయల ఖర్చు, అలానే 10 ఎకరాల భూమి కేటాయింపు, ఇవన్నిటికీ సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేసింది కాబట్టి పూర్తి అత్యాధునిక వసతులతో నెలకొల్పేటువంటి ప్రక్రియని చేపట్టబోతుంది. బహుశా ఒక 2 నెలల్లో భూమి పూజ కార్యక్రమం, ఎందుకంటే ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అయింది, హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ప్రొసీజర్ జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ చదును చేయడం కానీ, వనరుల్ని వస్తువుల్ని కుదుర్చుకోవడం కానీ, ఆల్రెడీ డిపిఆర్ రెడీ చేశారు, ఎక్స్పెన్సెస్ ఫైనాన్షియల్ అంశాలను కూడా కంక్లూడ్ చేశారు కాబట్టి ఒక మోడల్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. సో వీలైనంత వేగంగా భూమి పూజ చేసి ఈ ప్రాజెక్ట్ని లైవ్లోకి తీసుకురావాలని చెప్పని నీలిట్ భావిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సంస్థ ఆపరేషన్స్ని 2026 విద్యా సంవత్సరం, అంటే ఈ విద్యా సంవత్సరం నుంచే మొదలు పెట్టాలని చెప్పని డిసైడ్ చేశారు. నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ని ఒక తాత్కాలిక క్యాంపస్గా ఉపయోగించుకుంటూ ఆపరేషన్స్ మొదలు పెడుతుంది. అంటే ట్రైనింగ్ కోర్సెస్, డిఫరెంట్ ట్రైనింగ్ కోర్సెస్ ఉన్నాయి. డిప్లొమా కోర్సెస్ లాంటివి 6 నెలలు 1 ఇయర్లో ఉన్నాయి. అలానే పీజీ కానీ, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు కానీ, ఇవి 3 ఇయర్స్ 2 ఇయర్స్ ఇట్లాంటి కోర్సులు ఉన్నాయి. సో వీటన్నిటిని ఆపరేట్ చేయడానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ ఇనిషియల్గా 2026 విద్యా సంవత్సరం నుంచి నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా ఈ సంస్థ ఆపరేషన్స్ మొదలు పెడుతుంది. ప్రణాళిక ప్రకారం భూమి హ్యాండ్ ఓవరింగ్ ప్రాసెస్, ఇతర అంశాలు కంప్లీట్ అయిన తర్వాత భూమి పూజ కార్యక్రమం చేసి శాశ్వత భవన నిర్మాణాలని చేపడతారు. 2 ఏళ్లలో పర్మనెంట్ క్యాంపస్ని ప్రారంభించాలనేటువంటి లక్ష్యంతో నీలిట్ ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో.